వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులూరు చెరువు వద్ద విషాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనానికి వెళ్లి అదృశ్యమైన తండ్రి కొడుకులు మృతి చెందారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, అతని కుమారుడు ఆదివారం రాత్రి దుండిగల్ వెల్సీ కాలనీ వాసులతో కలిసి నిమజ్జనానికి ఆటోలో వెళ్లారు. నిమజ్జనం పూర్తయిన వెంటనే కాలనీ వాసులు ఇంటికి వెనుదిరిగారు. తండ్రి కొడుకులు కనిపించకపోవడంతో ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ అని రావడంతో చుట్టుపక్కల వెతికినట్లుగా సమాచారం అందుతోంది. అయినా ఫలితం రాకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి రాకపోవటం, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు ఒక రాయి చిందరవందరగా ఉండటాన్ని గమనించిన పోలీసులు డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. డిఆర్ఎఫ్ బృందాలు చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా ఆటోతో పాటు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే చీకట్లో ఆటో పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ టోకన్ ఉన్నారు. ఏదైతే నిన్న దుండిగల్లో నిమజ్జనానికి వచ్చిన శ్రీనివాస్ మరియు వారి కుమారుడు జాన్ వెస్లీ ఇద్దరు కూడా వారు కూరగాయలు అమ్ముతూ బ్రతుకుతూ జీవనం వెలుబుచ్చేవాళ్ళు. నిన్న ఆటో వినాయకుడి నిమజ్జనానికి కిరాయికి వచ్చేళ్ళు. ఇక్కడ వినాయకుడిని దించిన తర్వాత ఇక్కడికి వచ్చి రిటర్న్ చేసుకునేటప్పుడు ఈ చెరువులో పడి చనిపోవడం ఈ పండుగ సందర్భంగా బాధాకరం. వారి ఆత్మకి శాంతి. బారికేడ్లుంటే బ్రతికే అవకాశం ఉండేది కాబట్టి ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇద్దరు తండ్రి కొడుకులు ఈరోజు పేదవాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోయిళ్ళు. ఏదైతే పండుగ సందర్భం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని మేము విన్నవించేది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వాళ్ళ కుటుంబం ఏదైతే కూరగాయలు అమ్ముకొని బ్రతికే వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన పైన పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నాం. ఏదైతే ఈ ఘటన గణేష్ ఉత్సవాల సందర్భంగా జరిగినందుకు మేము కూడా చింతిస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.